ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఈ ఉదయకాల సమయంలో బహుశ్రేష్టమైన వీడియో. ఎందుకంటే ఒక యవ్వన కుర్రోడు ఏ విధంగా అయితే ఒక ప్రాణాన్ని రక్షించాడో, యవ్వన కుర్రోడు కూడా కాదు, 14 సంవత్సరాల పిల్లోడు. ఏ విధంగా అయితే అది చూడగానే మాకు హృదయానికి నిజంగా దేవుని ప్రేమ కనపరిచాడు. ఒకసారి ఆ వీడియో చూస్తే ఎవరైనా సరే ఇలాంటి వీడియో చూస్తే ఖచ్చితంగా దేవుని పిల్లలు ఏ విధంగా కనపరుస్తారన్నది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. ఒకసారి ఈ వీడియో ఆలకించండి. చూపిస్తే వాటి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఒక బాబు బోరు బావిలో కింద పడ్డాడు. ఆయనకి హెల్ప్ చేయడానికి 14 years అబ్బాయి ఆ బోరు బావిలోకి దిగి ఆ అబ్బాయిని తీయడానికి రెడీ అవుతున్నాడు. నేను ఆ ఏజ్ లో వాడి కొంచెం కూడా భయం లేదు అసలు. వాళ్ళ ఫాదర్ కి గ్రేట్ అప్ప, వాళ్ళ ఫాదర్ చాలా గ్రేట్ అసలు. ఎట్లా యాక్సెప్ట్ చేసి నేను మంద లోపలికి పంపించడానికి. ఇంత రిస్క్ చేసి వెళ్తున్నాడు అబ్బాయి. ఫైనల్ గా ఏమైందో చూడాలి. వా 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 ఫైనల్ గా అబ్బాయిని తీసిండు. వా రియల్ హీరో భయ్యా. నెక్స్ట్ లెవెల్. అబ్బాయికి పునర్జన్మ ఇచ్చినాం. వాళ్ళ ఫాదర్ గ్రేట్. ఫస్ట్ వాళ్ళ లోపలికి పంపించినందుకు వాళ్ళ ఫాదర్కి చాలా గ్రేట్. సూపర్ నెక్స్ట్ లెవెల్. వాళ్ళొక ప్రాణాన్ని కాపాడు. వాడికి లైఫ్ టైం అచీవ్మెంట్. అది లైఫ్లో నేనేం సాధించినారా అంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడినా అని జీవితాంతం మొత్తం చెప్పుకుంటాడు. సూపర్ రా. సోషల్ మీడియాలో చూశారుగా ఈ వీడియోలో ఆ యవ్వన కుర్రాడు, ఆ చిన్న వయసు, చాలా చిన్న వయసు, కానీ ముఖ్యంగా తండ్రి ఎవరైనా బోరుబావి పడితే అసలు ఎవరైనా రావటం అన్నది సాధ్యం కాదు. ఎంతోమంది గత కాలం నుంచి చూస్తూ ఉండి బోరుబావిలో పడిపోయిన వాళ్ళను తవ్వి తీసి ఎన్నో ఇబ్బందులు పడి ఆ బిడ్డలు తీసేసరికి 3 రోజులు 4 రోజులు, అవసరమైతే ఒక వారం కూడా పట్టేది. కానీ ఒక బిడ్డ ఏ విధంగా అయితే అసలు ముందుగా చెప్పాల్సిన తల్లిదండ్రులు ఒక బిడ్డను కాపాడతాకి ఇంకో బిడ్డను పంపడానికి అది ఎంత త్యాగం అంటే, నిజంగా ఇలాంటి వీడియోలు వైరల్ చేయండి బ్రదర్స్. ఎవరైనా సరే ఇలాంటి వీడియోలు, మోటివేషన్ వీడియోస్ అంటే ఇవి. ఓ ప్రాణం పోతూ ఉంటుంటే వీడియోలు చూపించి అది ఇది చూపించడం కాదు. నిజమైన వీడియోస్ అంటే ఇవి. ఇలాంటివి వైరల్ చేయండి. ఎందుకంటే క్రియ కనిపిస్తున్నాడు. ఆ కుర్రోడి పేరు క్రిస్టియన్ అంట. ఎంత చక్కగా వీడియో చూస్తూ ఉంటేనే నాలాంటి వాళ్ళకే ఎంత ఆనందం కలుగుతుంది. దేవుడికి ఇంకెంత. అందుకే క్రియ కనిపిస్తాడు. క్రియ లేనిదే ఏముంది అంటున్నాడు? క్రియ లేనిదే విశ్వాసము మృతతుల్యం అంటున్నాడు. ఎంత చక్కటి పిల్లాడు అసలు. కానీ ఏమాత్రం నవ్వట్లేదు. అక్కడ పనిచేసేవారు కూడా సెల్యూట్ చేస్తున్నారు. తన కుమారుడు మళ్ళీ పైకి ఆ కార్యం చేసినందుకు తండ్రి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈ వీడియో చూస్తూ ఉండంటే నిజంగా ఇలాంటి వీడియోలు వైరల్ చేయండి బ్రదర్. వీటిని కాదు, పనికిమాలిన వాటి కాకుండా పనికొచ్చే వాటిని వైరల్ చేయండి. ప్రతి విషయంలో ఆది పెట్టుకోవటం, వాళ్ళు చనిపోతూ ఉండంటే ఏమో వీడియోలు తీసుకోవటం, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. ఒక ఆత్మను రక్షించడము దేవుడు కూడా అదే చేశాడు. తన పిల్లలు నరకం అనే, ఇప్పుడు ఏ విధంగా బోరు బావిలో పడిపోతున్నారో అలాగే నరకం అనే ఊబిలోకి వెళ్ళటానికి ప్రాణ త్యాగం చేశాడు. ఈ పిల్లవాడు కూడా ఒక విధంగా త్యాగం చేశాడు. అసలు లోపలికి ఆ బావి లోపలికి వెళ్తే కనీసం గాలి కూడా ఆడదు మనకి. అయినా సరే తండ్రి, అసలు ముఖ్యంగా చెప్పాలంటే నిజమైన తండ్రి, ఆ తండ్రి చాలామంది తల్లిదండ్రులు వద్దురా నీకెందుకురా అంటారు. కానీ ఆ తండ్రి కూడా అంటే ఎంత త్యాగభరితం చేశాడు చూడు. నాకు అది చూస్తుంటే కళ్ళు చెమ్మగిలినాయి అన్నమాట. ఈ రోజున ఈ వీడియోలు వైరల్ చేయండి బ్రదర్స్. యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడండి. పనికి మాటలు వాటి చూడటం కాదు. ఒక్కసారి మీ మనసుని
ఎంతమందో ఎంతమందో ఈ ఈ వీడియో చూస్తూ ఉండంటే నిజమైన బాహుబలి మామూలుగా సినిమాల బాహుబలి కాదు, నిజముగా ఒక ప్రాణాన్ని రక్షించడానికి ఎంత ప్రయత్నం చేశాడో ఒకసారి చూడండి. సినిమాలు వాటిని కాదు వైరల్ చేస్తుంది, ఇలాంటి వాటిని ఒక ప్రాణం చక్కగా ఆ కుటుంబానికి, ఆ కుటుంబ కన్నీళ్లు తుడిచిన బిడ్డగా ఈ బిడ్డ కనపడుతున్నాడు. కాబట్టి ఆ బిడ్డని క్రిస్టియన్ అనే కుమారుణ్ణి దేవుడు బహుగా దీవించునుగాక, ఆ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. నిజమైన దేవుని క్రియ కనపరిచే వారి దేవుడు ఆశీర్వాదం మెండుగా, మనస్ఫూర్తిగా చెప్తున్నాడు, మెండుగా రావాలి. అలాంటి వాళ్ళకి దీవెన రావాలి. జీవితాంతం గుర్తుండిపోయే వీడియో ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకి ఇది చాలా ఒక ప్రాణం రక్షించడం అంటే అసలు చెప్పలే. ఆ బోరుబావి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చాలా వీడియోస్ చూసే ఉంటారు, ఎన్నో ఛానల్స్ చూసే ఉంటారు. ప్రాణాలతో తిరిగి రావటం అన్నది అసాధ్యం, కానీ దేవుని పిల్లలకు సాధ్యమే. దేవుని పిల్లలు త్యాగం చేస్తే దేనికైనా అది సాధ్యపరుస్తారు. ఈ వీడియో ద్వారా తెలుస్తుంది ఆ తల్లిదండ్రులు ఎంత కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజున ఆ బిడ్డలు ఆ ధైర్యం, అసలు చాలామంది ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. కనుక ఈ వీడియో చేస్తున్నాను కనుక మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి. అనేక బిడ్డలకు షేర్ చేయండి. ముందు మీరు లైక్లు చేయాల్సిన అవసరం లేదు, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వారే దేవుడు చూస్తాడు. కనుక ఎవరైతే ఈ వీడియో విన్నారో వాళ్ళని దేవుడు దీవించును గాక. ముఖ్యంగా ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి, ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.